ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో ఒక పౌల్ట్రీ ఫారంలో చనిపోయిన కోళ్లు చనిపోవడంతో శాంపిల్స్ ని ల్యాబ్కు పంపించడం జరిగిందని బర్డ్ ఫ్లూ వచ్చినట్లు నిర్ధారణ అయినట్లు కలెక్టర్ నాగారాణి తెలిపారు. చుట్టుప్రక్కల కొన్ని గ్రామాల్లో 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలెన్స్ ప్రాంతంగా ప్రకటించి కోళ్ల ఉత్పత్తుల రాకపోకలను కట్టడి చేశామన్నారు. రెడ్ జోన్లో 2 చెక్ పోస్టులు, ఆరెంజ్ జోన్లో 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ కొన్ని బర్డ్స్కి ఆ ఫామ్లో ఉన్న బర్డ్స్కి బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి నిర్ధారణ అవ్వడం జరిగింది. దానికి తర్వాత మనం అక్కడ సంబంధిత డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా సమావేశపరిచి దానికి తగు రక్షణ చర్యలన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ వేల్పూర్లో ఆ పౌల్ట్రీ ఫామ్ నుంచి 1 కిలోమీటర్ వరకు కూడా ఇన్ఫెక్టెడ్ జోన్ను అంటే రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. అక్కడి నుంచి 10 కిలోమీటర్స్ వరకు సర్వీలెన్స్ జోన్ అని చెప్పేసి ఆరెంజ్ జోన్గా ప్రకటించడం జరిగింది. ఈ 1 కిలోమీటర్ రేడియస్లో ఏవైతే బర్డ్స్ ఉన్నాయో ఆ బర్డ్స్ అన్నింటినీ కూడా మనము నిర్మూలించడం జరుగుతుంది. వాటిని అన్నింటినీ కూడా చంపివేసి వాటిని తగు రక్షణ చర్యలను అనుసరిస్తూ వాటిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అవి ఎట్టి పరిస్థితులను బయటికి వెళ్ళవు. వాటిని కూడా చాలా కంప్లీట్ గార్డెడ్ పరిస్థితుల్లోనే వాటిని భూమిలో పాతివేయడం జరుగుతుంది. తర్వాత ఎక్కడైతే ఈ సర్వేలెన్స్ జోన్ అని చెప్పామో అక్కడంతా కూడా ఎక్కడ 0 నుంచి 10 కిలోమీటర్స్ వరకు ఎక్కడ కోళ్ళు కానీ ఎగ్స్ కానీ అమ్మడానికి వీలు లేదని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్,